ఊహాగానాలతో వచ్చేటటువంటి క్వశ్చన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారనేది ఊహాగానాలతో వచ్చేటటువంటి క్వశ్చన్ అనే నేను అనుకుంటా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే ఒకటి పార్టీలో ఉన్నటువంటి అధికారికంగా పార్టీ పదవులు కేటాయించిన వాళ్ళు మాట్లాడిందే కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఈరోజు ఒక పార్టీ అభిమానిగా ఒక పార్టీని ఇష్టపడే వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా కానీ అది పార్టీకి అంటకట్టడం అనేది అది కరెక్ట్ కాదు సార్. ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో మొన్నటిదాకా ఏంటంటే మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అనేది టీడీపీ పార్టీ అనేది ఇరువురు పార్టీలు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ 6 నెలల్లో లేదా 1 ఇయర్ 6 నెలల ముందే వాళ్ళు ఒకటి కూటమిగా ఏర్పడటం జరిగింది. అప్పుడు 2 పార్టీలు కాబట్టి ఇద్దరిని పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళు చేసేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా మీరు చూసినట్లయితే అప్పుడు 2014 నుంచి 19 కూడా టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీని విమర్శించినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్పుడు విమర్శించడం జరిగింది. 2019 నుంచి 24 వరకు మేము అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ప్రతి విమర్శలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6ని ఏ విధంగా అమలు పరుస్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నిత్య అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా పాలన జరుగుతుందో. సూపర్ 6ని సాక్షాత్తు సీఎం గారు అసెంబ్లీలోనే సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పడం కూడా మనం చూసాం. అదే వాళ్ళ ప్యానెల్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు కూడా 3 సిలిండర్ల గురించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఏమనంటే ఆ 3 సిలిండర్లు అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఎప్పుడు అమలు చేస్తారో కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షులుగా ఇవన్నీ చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనేది ముందుగానే చెప్పడం జరిగింది. ఊహాగానాలతో విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సూపర్ 6ని అమలు పరుస్తున్నారా లేదా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మాకు తెలిసిన విషయమే. జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైతే మధుకర్ గారు మీలాంటి వాళ్ళు డిబేట్లో మేము కొంచెం సమయం ఇవ్వాలి అని చెప్పడం తప్పితే ఎక్కడా కూడా సమయం ఇచ్చినట్లుగా కానీ ఎక్కడన్నా ఏమైనా కనబడుతుందా? వైసీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఏర్పడిన 20 రోజుల తర్వాత దగ్గర నుంచి కూడా వరుస పెట్టి మీరు ఎప్పుడు చేస్తారు ఏంటి అని ఈ ప్రశ్నలే వేయటం జరుగుతుంది చూస్తున్నారు. ఎక్కడో మీలాంటి వాళ్ళు మాత్రమే సంయమనం పాటిస్తూ కొంత టైం ఇవ్వాలి అంటున్నారు, కానీ నిజంగా అలాంటి దాఖలాలు కనిపించినాయి అంటారా? సార్, మా అధినాయకుడు సాక్షాత్తు సూపర్ 6ని అమలు చేయాలంటే భయం వేస్తుంది అని సాక్షాత్తు సీఎం గారు అన్న తర్వాతే దాని గురించి మాట్లాడటం జరిగింది. నేనేమన్నానంటే ఒక పార్టీ కేడరు ఒక పదవి తీసుకొని ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు బి ఇన్ ఏ వెరీ ప్రొఫెషనల్ వే. నేను ఏది మాట్లాడినా నేను పార్టీకి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి దానిలో నుంచి చదువుకొని హోంవర్క్ చేసి మనం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి సార్. ఇక్కడ ఏదో మీడియా మనకు అవకాశం ఇచ్చింది కదా, ఏది పడితే అది మాట్లాడిస్తే జనం చూస్తారనుకుంటే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అది నా సొంత అభిప్రాయం. అట్ ద సేమ్ టైం నేను మాట్లాడేది జనం వినసొంపుగా ఉండి జనం ఆలోచింపజేయాల్సినటువంటి పరిస్థితులు మా వైపున ఉన్నాయి. ఈ రోజు సాక్షాత్తు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని మేము వ్యతిరేకిస్తున్నామే కానీ వాళ్ళు పలానా టైంలో అమలు పరుస్తాం. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం తల్లికి వందనం అనే పదం లేదు. నీకు 15,000, నాకు 15,000, నీకు 15,000 అన్నటువంటి మా ఎమ్మెల్యే గారే ఈరోజు ఆయన ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది నెక్స్ట్ ఇయర్కే పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు కదా జరిగేది అనేది మేము విమర్శిస్తున్నాం. ఎందుకు విమర్శించామంటే ఇది కూడా సాక్షాత్తు మంత్రి నోటెమ్మట వచ్చింది కాబట్టి మొన్నటి దినంలో కూడా అసెంబ్లీలో కూడా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని మేము మాట్లాడుతున్నామే కానీ ఇప్పుడు ఆశ దాన్ని ఏమంటారంటే సార్ ఏదో అంటే మధుకర్ గారు ఒకవేళ మనం చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అన్నట్టు గతంలో మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి తర్వాత పరిస్థితులు బాగోలేదని చెప్పి 200 పెంచుకుంటూ ఆఖరికి కదా 3,000 మీరు ఇచ్చింది 1,000 రూపాయలు పెంచి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, వీడియో కూడా నేను లాస్ట్ టైం కూడా ప్రచురితం చేశాను. కర్నూలులో అనంతపురం సైడ్ కర్నూలులో సాక్షాత్తు మా అధినాయకుడు ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోతాను అని చెప్పినటువంటి వీడియో నేను పలుమార్లు టెలికాస్ట్ చేశాను. మీకు తెలుసు. అది పదే మీరు దాన్ని అడుగుతా ఉంటే నేనేం చేయలేను. మేము అది ప్రతి సంవత్సరము అన్న మాట వీడియోని నేను మీకు చూపించడం కూడా జరిగింది లాస్ట్ టైంలో. మీకు అదే నేను చూపించామంటే రికార్డ్స్ తీసి మళ్ళీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేనేమన్నానంటే సార్, ఒకటి జనం నమ్మి మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ని అమలుపరిచేటటువంటి ప్రొసీజర్స్లో మేము
గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాం కానీ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమాత్రం దీనికి బాధ్యులు కాదు. కానీ డిప్యూటీ సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, సూపర్ 6ని అమలు చేసే బాధ్యత నాది అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడతలేదు. ఆ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం, మనకి అవి కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని విమర్శిస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. ఇప్పుడు కీ అంతా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది, గౌరవ మంత్రుల చేతిలోనే ఉంది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో వాళ్ళు తీసుకున్నటువంటి డిస్కషన్స్ లో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. దాని మీద ప్రభుత్వం నడుస్తుంది, గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని గురించే మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడినా కానీ అది అంతగా ఫ్రూట్ అవ్వదనేది మా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఉద్దేశం సార్, పార్టీ ఉద్దేశం కాదు, నా పర్సనల్ ఉద్దేశం. కానీ మీరు ఒక మాట అన్నారు, మీరు డిబేట్ స్టార్ట్ అవడం